స్నేహంలో తానే ప్రాణం అనుకున్నాడు. కానీ ప్రాణం అనుకున్నవాడే కాలయముడయ్యాడు. ప్రాణ స్నేహితుడు తన రెండో భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. హరిప్రసాద్ అనే వ్యక్తికి 2 భార్యలు. రెండో భార్యతో తన స్నేహితుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది తట్టుకోలేక హరిప్రసాద్ సూసైడ్ నోట్ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు హరిప్రసాద్ మొదటి భార్య వరలక్ష్మి ద్వారకా పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బతికాను, బట్ ఇప్పుడు బతకదా ఉన్నా ఆ మనసు రావట్లేదు. నన్ను క్షమించు తల్లి. అలాగే అమ్మ, అన్నయ్య, చెల్లి, నిక్కి, మను, మీరందరూ నన్ను క్షమించండి. నేను మీ అందరికీ కూడా భరోసాగా ధైర్యంగా ఉండేవాడిని. ఒకసారి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చాను. నేను మిమ్మల్ని ఎవ్వరిని కూడా తప్పు పట్టట్లేదు. మీరందరూ నాకు మంచి చేశారు. మీరు చేసిన దాంట్లో ఆ మంచి కోసం నేను ప్రయత్నం చేశాను. బట్ మనం మంచిగా వెళ్తే చెడు ఎదురవుతుంది. ఈ రోజుల్లో అందరూ ఒకలాగా ఉంటారనుకోలేదు. ఈ మొత్తం కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అంతా కూడా ఎవరైతే శ్రీమంతుల సత్యవతి భువనేశ్వరి ఒక తల్లి, దండేల భువనేశ్వరి, అలాగే పెంకా రాజేష్ నా ఫ్రెండు, అలాగే అప్పికొండ వరప్రసాద్ అంటే పైడి రాజు ఆయన పేరు. ఆయన ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. ఆయన నా భార్య అకౌంట్లో డబ్బులు వేయడాలు, అలాగే రాజేష్ అనే వ్యక్తి డైరెక్ట్గా లిక్విడ్ క్యాష్లు బయటకు వెళ్ళేటప్పుడు ఇవ్వడాలు ఇట్లాగా జరిగాయి. దీనికి ఎవిడెన్స్ కావాలంటే నా భార్య అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది మీకు నేను పంపిస్తాను. ఆ అకౌంట్ నెంబర్లో మొత్తం గత 2 సంవత్సరాలు 2019 సెప్టెంబర్ నుండి ఈ రోజు వరకు మీరు ట్రాక్ రికార్డ్ చేస్తే తన అకౌంట్లో ఎంతెంత అమౌంట్లు ట్రాన్స్ఫర్ జరిగాయి. అలాగే 2019 నుండి ఇప్పటి వరకు తను వాడుతున్న నెంబర్ ఏదైతే ఉందో దాని వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ మీరు తీస్తే త్రూ సైబర్ క్రైమ్ ద్వారా తన డీటెయిల్స్, డేటా మొత్తం అంతా బయటకు వస్తుంది. తను తప్పు చేసిందా, రైట్ చేసిందా అనేది జడ్జిమెంట్ మీరే చెప్పండి. నేను తప్పు చెప్పట్లేదు, నేను సాక్ష్యాలు చూపించడానికి కాదు, నేను సాక్ష్యాలు క్లియర్గా చెప్తున్నాను. నా దగ్గర ఉన్న చెప్పాను. నా ఫోన్ మీ దగ్గర ఉంది, నా ఫోన్ రికార్డింగ్స్ వినండి. నా కాల్ సంబంధించి అందులో ఉంటుంది. వాచ్ ఎవరికేసి కొన్నారు, ఎక్కడ షోరూమ్కి వెళ్ళి కొన్నారు, తను ఏదైతే ఇంటి ముందు చుట్టుపక్కల రాత్రి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇది ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉండే సీసీ కెమెరా చూడొచ్చు. అలాగే రాజేష్ అనే వ్యక్తి కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేస్తే, వాట్సాప్ కానీ చాటింగ్ మొత్తం చెక్ చేస్తే అన్ని వివరాలు మీకు దొరుకుతాయి. దయచేసి తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళైతే పుణ్యాత్ములు కాదు. నా మరణానికి, నా చావుకి 100% కారణం శ్రీమంతుల సత్యవతి, దండేల భువనేశ్వరి, పెంకా రాజేష్, అప్పికొండ వరప్రసాద్, అప్పికొండ పద్మావతి. ఈ 5 శ్రీమంతుల మణికంఠ వాళ్ళ తమ్ముడు. ఈ 6 కూడా నా మరణానికి కారణం. నా జీవితాన్ని నాశనం చేసిందే వీళ్ళు. రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు నేను వాళ్ళ ఎదురుగా జరిగిందంతా వాళ్ళ అమ్మకి, పెంకా నౌకరత్నం గారు, వాళ్ళ నాన్నగారు 2 టౌన్ ఏఎస్ఐకి రిటైర్ అయ్యారు పెంకా వీర్రాజు గారు, వాళ్ళ భార్య పెంకా జోష్ణ గారికి, ముగ్గురికి వివరించి క్లియర్గా నేను చెప్పాను. చెప్పిన తర్వాత కనీసం కొడుకును మందలించడం కానీ చేయడం కానీ లేదు. రెండోది వాడు చేసిన తప్పును వాడు కప్పిపుచ్చుకుంటా నీకు హెల్ప్ చేద్దామని హెల్ప్ చేసే వ్యక్తి భార్యతోటి నువ్వు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే నీ భార్య ఫోన్ చేసింది ఏం చేయమంటే అడగాలి తప్ప నువ్వు గత 6 నెలల నుండి నువ్వు చాటింగ్లు చేసుకొని ఈరోజు ఫోన్ చేసి నీ కొత్తగా నాకు చెప్తే నేను వేరేవాడిని కాదు కదా, నేను చదువుకున్నాను. నువ్వు తప్పు చేస్తున్నావా లేదని నీ చాటింగ్లో నేను చూశాను. ఇంత అన్యాయం చేస్తావని ఏ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకేమైనా అన్యాయం చేశానా, నీ ఫ్యామిలీకి అన్యాయం చేశానా? నేనేం చేయలేదు కదా. నేనేమైనా అన్యాయం చేసి చెప్పు. నువ్వు చావు పరిస్థితులు ఉండేటప్పుడు, నీకు వెన్ను నొప్పి వచ్చినప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఎవరు చేశారు? నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేసాం. నీ ఫ్యామిలీ ఎవరు లేకపోతే దానికి రుణం ఇదే నువ్వు చేసేది. మీ మదర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి హెల్త్ ఇష్యూస్ ఉంటే, హార్ట్ ప్రాబ్లం వస్తే ఆ టైంలో మేము పరిగెత్తాం. మా ఫ్యామిలీస్ వదులుకొని, మా ఉద్యోగాలు వదులుకొని, ఇవన్నీ దానికి రుణం ఇదే నువ్వు చేసింది. తప్పు చేయొచ్చు, కాకపోతే ఇంత తప్పు ఇలా చేయకూడదు. నేను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయకూడదు. భువనేశ్వరి, నువ్వు కూడా చాలా తప్పు చేసావు. నేను ఏ రోజు నీకు అన్యాయం చేయలేదు. ఒకటే చెప్పాను, 2 జీవితాలు నాశనం అయ్యాయి. 2 కూడా ఆల్రెడీ బాధలు పడ్డే వచ్చాం. మంచి జీవితం స్టార్ట్ చేద్దాం. ఎవరు మనకు రారు. ఈ ఆకర్షణ, ఈ డబ్బు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. మన పిల్ల భవిష్యత్తు మనకు ఇంపార్టెంట్. ఈరోజు నేను రూపాయి సంపాదించి దాచిందంతా మీకోసమే అని చెప్పేసి అన్నాను. బట్ ఈరోజు మీకు అవసరాలకు ఎక్కువైపోయి, మీ కోరికలు ఎక్కువైపోయి, మీ లగ్జరీ లైఫ్ ఎక్కువైపోయింది. దాన్ని మందలించే వాళ్ళని నేను అడిగితే నా మీద కలబడిన సందర్భాలు ఉన్నాయి. నన్ను మానసికంగా హింసించిన రోజులు ఉన్నాయి. అలాగే మీ అమ్మ కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ బావతో ఉన్న రిలేషన్షిప్ కావచ్చు. నీకు మీ బావ కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? మీ అక్కకి తెలియకుండా ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? మీ తమ్ముడు దాని అకౌంట్లో వేయడం ఏంటి? మీ తమ్ముడు అకౌంట్ రావడం ఏంటి? ఇవన్నీ జరుగుతున్నాయి? ఇవన్నీ అడగడం తప్ప?
దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఎవరిని కించపరిచేది కాదు, నా మనస్సాక్షిని తట్టుకోలేక నేను చేసినటువంటి చివరి ప్రయత్నం. ఇందులో నా కుటుంబ సభ్యులు, మా అమ్మ కానీ, మా అన్న కానీ, మా చెల్లి కానీ, ఈ ముగ్గురికి ఎటువంటి ప్రమేయం లేదు. నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాం మీకు అని చెప్పారు. బట్ నేను ఇప్పటివరకు అలాగే ఉన్నాను. ఇప్పటికి కూడా నా వెనక వస్తుంటే వద్దు రావద్దు, నేను ధైర్యం ఉంటానని చెప్పేసి వచ్చాను. బట్ నా వల్ల కాదట్లేదు. నేను ఇంక ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నాను. ఇదే నా చివరి మాటలు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళకి శిక్ష పడేటట్లు మాత్రం దయచేసి చేయండి. సైబర్ క్రైమ్కి పోలీసులకు చెప్తున్నాను, వాళ్ళ డేటా ఫోన్స్ డేటా మొత్తం డిలీట్ చేసేస్తారు. నా మీద పోలీసులను కూడా కంప్లైంట్ ఈరోజు రాజేష్ చెప్పడం వల్ల సాయంత్రం గాజువాక పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ రోజు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన నా భయం లేదు, ఎందుకోసం గతంలోనే పోలీస్ స్టేషన్ చూశాను, అనుభవం ఉంది అవన్నీ. బట్ ఇక్కడ నేను ఒకటే ఎందుకు మోసపోయాను అనే బాధతోటే నీ నిర్ణయం తీసుకుంటాను తప్ప వేరే ఏమీ కాదు. దయచేసి మీరందరూ కూడా ఆ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ కాల్ డేటా, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అంతా కూడా నేను రాసి పెట్టాను పేపర్లో. ఆ పేపర్లో నెంబర్లన్నీ కూడా ఏదైతే డేటా ఉందో తీసి వాళ్ళు నిజంగా తప్పు చేస్తే 100% నా చావు కారణం వాళ్ళని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. నేను ఏదైతే చెప్తున్నానో ఇదంతా కరెక్టు. దీంట్లో ఎవరి ప్రమేయం కానీ, ఎవరి ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదీ లేదు. నా ఆస్తిలో కానీ, నా ఇంట్లో కానీ, వీటిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. నా పిల్లల సంరక్షణ అంతా కూడా నా చెల్లి, నా తల్లి చూసుకుంటారు. నా ఇల్లు కావచ్చు, నా కారు కావచ్చు, నా బంగారం కావచ్చు, ఇవన్నీ కూడా మా చెల్లి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు గార్డినర్గా ఉండి పాపని చూసుకోవాలి. రెండోది నా బంగారం కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. నా ఇంట్లో బంగారం మొత్తం ఖాళీ చేసి మొత్తం పట్టుకెళ్ళిపోయారు. ఇంతకు మించి నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు. నేను చెప్పేదల్లా ఒకటే, నా కూతురు భవిష్యత్తు బాగుండాలి, నన్ను నమ్ముకునే వాళ్ళు సంతోషంగా ఉండాలి. నన్ను ఎవరైతే మానసికంగా క్షోభ చేశారో చెప్పిన వ్యక్తులు సత్యవతి, పెంక రాజేష్, శ్రీమంతుల భువనేశ్వరి, అప్పికొండ ప్రసాద్, అప్పికొండ వరలక్ష్మి, అప్పికొండ పద్మావతి, మణికంఠ, వీళ్ళందరూ కూడా ఈ శిక్షకి అర్హులు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారని సవినయంగా నేను కోరుకుంటాను. ఇంతకు మించి నేను చెప్పడం లేదు. ఇదే నా చివరి మాట. క్షమించండి.